వేరే దాంట్లోకి తీసేసుకున్నాను. చూసారా, అంతే, ఇంకా తినేయడమేనండి. ఎంతో టేస్టీగా ఉండి పాలకూర టమాటా. ఈరోజు మన వీడియోలో పాలకూర టమాటా ఫ్రై. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వేసుకుంటే చాలు, రైస్ మొత్తం కలిసిపోతుంది. చాలా టేస్టీగా ఉండడమే కాదు, చేయడం కూడా చాలా ఈజీ. దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా 2 కట్టలు పాలకూరని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. ఒక టమాటా బాగా మగ్గింది, ఒక పెద్ద సైజు ఆనియన్స్, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకుని తీసుకుని ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది చేయడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ పాలకూర ఫ్రైకి కావలసినవి చూసేసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత ఎండుమిర్చిని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి, ఉట్నే ఎగిపోతుంది. ఇది ఎండుమిర్చి తొందరగానే ఎగిపోతుంది. ఇలా వేగించుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇలా వేపేటప్పుడే మీకు ఇష్టమైతే శనగపప్పును కానీ అలాగే మినపప్పును కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసుకోలేదు. ఇంకా ఎందుకంటే కొంచెం మందికి ఇష్టం ఉంటుంది, కొంచెం మందికి ఇష్టం ఉండదు కదా. అలా మీకు ఇష్టమైతే వేసుకోండి. అలాగే ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి దూరగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నని మంట మీద చేసుకోవడం వల్ల మనకి కర్రీస్ అనేది, ఫ్రైలు అనేది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా మార్నింగ్ అప్పుడు మనకి హడావుడి ఉంటుంది కదా, ఇంకా మంట అనేది హైలో పెట్టుకుని చేస్తూ ఉంటాము, మాడిపోతూ ఉంటాయి. కాకపోతే కాస్త టైము, శ్రద్ధ తీసుకుని చేస్తే మాత్రము కర్రీస్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇక్కడ మనము శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ఈ పాలకూరని వేసుకుని ఫ్రై చేసుకుందాము. చూడండి, పాలకూర మనము మార్కెట్ నుంచి తెచ్చాక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. దీంట్లోని కెమికల్స్ వేస్తారు వీటికి, ఈ మొక్కలకి పురుగు పట్టకంట. అందుకని చెప్పి మరి వాళ్ళు మనకి కడగకుండానే అట్లానే కట్ చేసి ఇస్తారు కదా. అందుకని మనము శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే దీంట్లో ఇసుక కూడా ఉంటుంది పాలకూర అనేటప్పటికి. కాస్త ముందు కడిగేసుకుని తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక 2 సార్లు కట్ చేసినాక కూడా 2 సార్లు కడుక్కోవాలి. ఇలాగా ఎక్కువ సార్లు కడగడం వల్ల ఈ పాలకూరలో ఏమన్నా కెమికల్స్ ఉన్నా లేదా ఇసుక ఉన్నా కూడా పోతుంది. ఇలా కడిగిన పాలకూరని సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకున్నాం కదా, వేపించుకోవాలి. ఇలా వేపించుకుని మూత పెట్టి వేపించడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ ఆకంతా వదులుతుంది కదా. ఇలా వదిలినప్పుడు ఇలా బాగా వేపించుకోవాలి. కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి వేపించుకుందాము. ఏమైనా వాటర్ ఉంటే మళ్ళీ వస్తుంది అనమాట. మీకు చూపిస్తాను. ఇలా 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మళ్ళీ వాటర్ వచ్చింది కదా. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా మనము కాస్త శ్రద్ధ పెట్టి చేస్తే ఏ కర్రీ అన్నా ఏ ఫ్రై అన్నా కూడా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా వేపించుకోవాలి దగ్గరుండి. ఇలాగా చూడండి, సన్నని మంట మీద ఇలాగా ఈ పాలకూర ఫ్రైని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. చూసారా, ఇలా అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము బాగా మగ్గిన టమాటాని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలాగా ఇది చూపిస్తున్న విధంగా. ఇప్పుడు వచ్చే టమాటాలు మనకి ఎంత మగ్గిన బయటికి కలరు చాలా కనిపిస్తుంది కానీ టమాటా ముగ్గినట్టు అనిపిస్తుంది, కానీ లోపల మాత్రము అంతా పచ్చిగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చే టమాటాలన్నీ అలానే ఉంటున్నాయి. మార్కెట్లో మందులేసి ముగ్గిస్తున్నారు టమాటాలను కూడా. ఇలా మూత పెట్టి మళ్ళీ ఒక్కసారి తీయాలి. చూడండి, మళ్ళీ వాటర్ వచ్చింది కదా, టమాటాలో ఉన్న వాటర్ దిగింది కదా. మళ్ళీ కలుపుకుని టమాటాని ఇలాగే కలుపుకుంటూ ఇలాగే మెదపాలి గరిటెతోటి. ఎందుకంటే ఈ టమాటాలు పచ్చివే మార్కెట్లో మనకి మందులేసి మక్కబెడుతున్నారు కాబట్టి మనము వేసినప్పుడు కర్రీల్లో వేసినప్పుడు ఉడకవు, కాస్త గట్టిగా ఉంటాయి. టమాటాలు కూడా తొందరగా మనకి బయట పెట్టినప్పుడు కుళ్ళిపోతూ ఉంటాయి, పాడైపోతాయి. కానీ వాళ్ళకు మాత్రము కలర్గా మనకి బయట తెచ్చుకునేటప్పుడు కలర్ బాగా కనిపించాలని చెప్పి వాళ్ళు ఇలా చేస్తుంటారు. ఇప్పుడు మనకి మళ్ళీ మూత పెట్టుకోవాలి కలుపుకుని. ఇలా మూత పెట్టుకుని మళ్ళీ 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మళ్ళీ వాటర్ వస్తుంది. మీకు చూపిస్తాను.
ఇంకా మీకు ప్లేస్ ఉందనుకోండి, ఇంటి దగ్గర బాల్కనీలో కానీ ఎక్కడైనా కుండీలు పెట్టుకుని, అలాగే మీకు సొంత ఇల్లు అయితే కింద కానీ ఇంకా టమాటా మొక్కల్ని, కూరగాయలని పండించడానికి ట్రై చేయండి. ఇంకా మాకైతే కిరాయి ఇల్లు కాబట్టి, అంటే అద్దె ఇల్లు కాబట్టి మాకైతే ఇంకా పెంచడానికి అవుతలేదు. ఇంకా అదే సొంత ఇల్లు అనుకోండి, మనం ఎన్ని మొక్కలు పెట్టుకుని ఆర్గానిక్గా కూరగాయలని పండించుకోవచ్చు, ఫ్రూట్స్ని పండించుకోవచ్చు. మరి అందరికీ రాదు కదండి ఆ అదృష్టము, సొంత ఇల్లు కళ అనేది. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు అలాగా మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా, టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల కాస్త వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేటంత వరకు ఇలా మనము గరిటెతోటి కలుపుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టమాటా కూడా ఎంత గట్టిగా ఉన్నా కూడా మగ్గిపోతుంది. చూసారా, ఇలాగా దీంట్లో వాటర్ వేయకూడదు. ఇంకా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. దగ్గరికంట అయిన తర్వాత మనము దింపే ముందు కారము, ఇంకా సాల్టు, పసుపు అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. చూసారా, ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైలు అనేది ఫ్రై చేసేటప్పటికి కొద్దిగానే కనిపిస్తుంది, మనం ఫ్రై కట్ చేసినప్పుడు మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. తోటకూర కానీ, పాలకూర కానీ, ఆకుకూరలు అన్నీ అంతే. మనం కట్ చేసినప్పుడు ఎక్కువ ఉంటాయి, ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా తక్కువ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనము ఫ్రై అయిపోయింది కదా బాగా, ఇప్పుడు దింపే ముందు ఇలాగా నేనైతే 1 స్పూను కారం వేసాను. ఇంకా తక్కువ ఉన్నప్పుడు ఇలా కారం వేస్తే అందరికీ సరిపోతుంది కదా, అందుకని చెప్పి ఇది ఒక 2-3 అయితే ఈ ఫ్రై అనేది సరిపోతుంది పర్ఫెక్ట్గా. కొద్దిగానే ఉంది, 2-3 వస్తుందా అని అనుకోవద్దండి. 1 స్పూన్ వేసుకుంటే రైస్ మొత్తం కలిసిపోతుంది. ఇలాగా చేసుకుంటే ఏ ఫ్రై అయినా కూడా మనము ఇలా చేసినాం అనుకోండి, చాలా టేస్టీగా రావడమే కాదు, కొద్దిగా వేసుకున్నా కూడా రైస్ మొత్తం కలిసిపోతుంది. ఇలాగ ఫ్రై చేసుకోవాలి. అలాగే సాల్టు, ఇంకా మనం పసుపు వేసి బాగా కలుపుకుని ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను. ఇంకా అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే పాలకూర టమాటా ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీరైతే ఎలా చేస్తారనేది కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి వీలవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన పాలకూర టమాటా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఇలాగా వేరే దాంట్లోకి తీసేసుకున్నాను. చూసారా, అంతే, ఇంకా తినేయడమేనండి. ఎంతో టేస్టీగా ఉండి పాలకూర టమాటా ఫ్రై రెడీ. మరి మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే ఫాలో చేయండి. మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ని ఎప్పుడు ఫాలో చేస్తూ బెల్ ఐకాన్ని టచ్ చేయండి మన ఛానల్ పైన ఉన్న. మరి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక్కసారి ట్రై చేస్తారు కదా.